ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ ఫిష్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే దీని ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ఇక్కడ నేను 2 kgs ఫిష్ పీసెస్ని తీసుకున్నాను. వీటిని బాగా క్లీన్ చేసాము. ఇక్కడ అయితే ఈ కర్రీ మా అమ్మ చేస్తుంది. వీటిని బాగా క్లీన్ చేసుకొని వేరే ప్యాన్లో ఏదైతే మేము ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్లో వేస్తుంది. ఈ ఫిష్ కర్రీకి గాను మేము ముందుగానే మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. దానిలో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం 100 గ్రాములు, వెల్లుల్లిపాయలు 2, టమాటా 1, ఎండు కొబ్బరి 25 grams, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఆ మసాలా మిక్చర్ని అయితే మేము ఫిష్ కర్రీలో యాడ్ చేస్తున్నాము. ఈ మసాలా మిక్చర్ పీసెస్కి బాగా పట్టేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసి మళ్ళీ పీసెస్ అంతా బాగా కలుపుకుంటున్నాము. ఏదైతే యాడ్ చేసామో ఇవన్నీ పీసెస్కి బాగా పట్టుకునేలా మనమంతా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పీసెస్కి బాగా పట్టుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మా మదర్ బాగా ఫిష్ కర్రీ వండడంలో బాగా ఆరితేరిపోయింది. అందుకనే ఆమె ఏమి మెజర్మెంట్స్ లేకుండానే డైరెక్ట్గానే యాడ్ చేస్తుంది. బట్ నేను కనుక కర్రీ ప్రిపేర్ చేస్తే నేను ఇవన్నీ ఫాలో అయ్యే 1 టేబుల్ స్పూన్ అలా తీసుకుంటాను. ఇక్కడ ముందుగానే మేము 25 grams చింతపండుని వాటర్లో అయితే నానబెట్టుకున్నాము. సో అదే వాటర్ని ఇక్కడ కర్రీలో మా మదర్ యాడ్ చేస్తున్నారు. ఈజీగా అయిపోతుందని చింతపండుని హాట్ వాటర్లో అయితే నానబెట్టకూడదు. కూల్ వాటర్లోనే, నార్మల్ వాటర్లోనే రూమ్ టెంపరేచర్లో ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ తీసుకొనే మనం చింతపండుని నానబెట్టుకోవాలి. అప్పుడే దీనిలో నుంచి రసం బాగా వస్తుంది అండ్ కర్రీ కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్నైతే స్టవ్ మీద మనం పెట్టేసేయాలి. స్టవ్ మీద పెట్టిన 15 minutes తర్వాత మనం ఎక్కడ కూడా ఫిష్ కర్రీలో గరిట కానీ స్పూన్ కానీ ఏదైనా పెట్టి మనం ఫిష్ కర్రీని మిక్స్ చేయకూడదు. అలా మిక్స్ చేసినట్లయితే మనకి ఎక్కడ కూడా పీసెస్ కరెక్ట్గా అయితే రావు. అందుకనే మనం గరిటెతో పీసెస్ని కలపకూడదు. ఈ వీడియోలో మా మదర్ ఎలా అయితే చూపిస్తున్నారో అలానే కలపాలి. చూసారు కదా ఈ ఫిష్ కర్రీ ఎంత బాగా బాయిల్ అవుతుందో. ఈ ఫిష్ కర్రీని మనం మూత పెట్టే ఉడికించుకోవాలి. పీసెస్ ఉడుకు పట్టిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది. అయితే ఈ ఫిష్ కర్రీ వేడిగా ఉన్నప్పుడు దానికన్నా మనం ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కుక్ చేస్తే ఈవినింగ్కి దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈవినింగ్ కుక్ చేస్తే అండ్ మార్నింగ్కి దాని టేస్ట్ అనేది చాలా ఎలాబొరేటివ్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అయితే ఈ ఫిష్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈ ఫిష్ తినడం వల్ల మనకి స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుంది. అంతేకాదు ఇది హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ బ్రెయిన్ హెల్త్కి ఫిష్ అనేది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.